హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఆలూ ఫ్రై చూసేద్దాం ఒక డిఫరెంట్ స్టైల్లో. సో 3 ఆలూ తీసుకున్నాను, సాల్ట్, చిల్లీ పౌడరు, చాట్ మసాలా కొంచెం తీసుకున్నాను. ఇది రైస్ ఫ్లోర్ కొద్దిగా క్రిస్పీనెస్ కోసం. ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ముందు ఆలూని చక్రాల టైప్లో రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని చిన్న చిన్నగా చాలా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. సో నేను ఇలా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి మొత్తం అన్నీ వాటర్లో వేసాను. వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా స్టిఫ్నెస్ వస్తుంది అనమాట అలా వాటర్లో వేయటం వల్ల. సో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే ఏంటంటే వేగిన తర్వాత అవి అప్పుడు క్రిస్పీ ఉంటాయి, వెంటనే మెత్తబడిపోతాయి అనమాట. సో సాల్ట్ వేయట్లేదు, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందుకని చేయట్లేదు అలాగా. సో అవన్నీ తీసేసి ఒక న్యూస్ పేపర్లో వేసి ఆరబెట్టేశాను ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద. తర్వాత ఆ పీసెస్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం బియ్య పిండి రైస్ ఫ్లోర్ వేసాను, కొంచెం చాట్ మసాలా వేసి మొత్తం అలా మిక్స్ చేసేసుకున్నాను. చాట్ మసాలా కొంచెం మొత్తం అలా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే. చాలా చాలా బాగుంటుందండి ఇది మాత్రం. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎప్పుడు చేయకపోతే మీరు చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా చేశారా, ఇలా చేస్తారా, వేరే స్టైల్లో చేస్తారా, ఇంకా స్పెషల్గా ఏమైనా చేసినట్లయితే నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా అలా కలిపేసుకున్నాయన్నీ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, ఏదైనా రసం చేసుకున్న, చట్నీస్లోకి సైడ్ డిష్గా చాలా సూపర్ ఉంటాయి అన్నమాట. సో నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా ఎమ్మీ క్రంచీ పొటాటో ఫ్రైస్ రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, అవన్నీ తీసేసుకున్నాను నేను. తీసేసుకుని కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా. మీకు చిల్లీస్ కావాలన్నా కూడా చిల్లీస్ కూడా ఫ్రై చేసుకుని ఆయిల్లో ఇట్లా వేసుకుంటే వాటికి మంచి ఇంక చాలా బాగుంటాయండి. ఇవన్నీ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత సాల్టు, కారం, ఇంకా చాట్ మసాలా కొంచెం వేసుకుని కరివేపాకు వేసేసుకుంటాం. అంతే, రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ.